నమస్తే. నేను ముంబైకి చెందిన సోనల్ మెహతా. మేము జైన మతాన్ని అనుసరించేవారము. సాధారణంగా మేము హోమాలు లేదా ఇతర కర్మకాండాల్లో పాల్గొనడం మీద విశ్వాసం పెట్టేవారం కాదు. అలాంటి పూజలు మా కోసం కావని భావించేవాళ్లము. మా సాంప్రదాయ పూజా విధానంతోనే మేము సంతోషంగా ఉండేవాళ్లము. కానీ శ్రీ అమ్మా భగవాన్ వారి కృప వల్ల హోమాల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తరువాత మేము కూడా హోమాలలో పాల్గొనడం ప్రారంభించాము. మెల్లగా మేము మా కుటుంబం కోసం సంకల్పాలు తీసుకోవడం కూడా ప్రారంభించాము. ఆ సమయం నుండి మా జీవితాల్లో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. మా కుమారుడైన ప్రియా జీవితంలో జరిగిన అద్భుతం వాటిలో ఒకటి. శ్రీ అమ్మా భగవాన్ వారి ఆశీర్వాదంతో అతనికి అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కాలిఫోర్నియా యూనివర్సిటీ బెర్క్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అవకాశం లభించింది. అతను చదువు పూర్తి చేసిన తరువాత కోవిడ్ మహమ్మారి ప్రారంభమైంది. అమెరికా అంతటా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారింది. మేము అతని భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందాము. 2020లో జరిగిన నవగ్రహ హోమంలో మా కుమారుడు మంచి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకున్నాము. ఆశ్చర్యకరంగా హోమం జరిగిన కొన్ని రోజులలోపే అతనికి టెస్లా కంపెనీ నుండి కాల్ వచ్చింది. అందులో మొత్తం 7 రౌండ్ల ఇంటర్వ్యూలు జరిగాయి. శ్రీ అమ్మా భగవాన్ వారి అపార కృపతో అతను అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచం ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఆ సమయంలోనే టెస్లా కంపెనీ నుండి తన మొదటి ఉద్యోగాన్ని పొందాడు. నవగ్రహ హోమం తరువాత మరొక అద్భుతం జరిగింది. హోమం ద్వారా మాకు లభించిన సురక్షా కవచం నిజంగానే మా కుమారుడిని ఒక ప్రాణాపాయమైన ప్రమాదం నుండి రక్షించింది. ఒక రాత్రి చాలా ఆలస్యంగా అతను తన గదిలో నిద్రపోతుండగా ఆశ్చర్యకరంగా గది పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఆ గందరగోళంలో కూడా అతను మొబైల్ ఫోన్ తీసుకుని వెంటనే నాకు కాల్ చేశాడు. నేను పరిగెత్తుకుంటూ అతని గదికి వెళ్ళాను. అక్కడ చూసిన దృశ్యం చూసి నేను పూర్తిగా షాకుకు గురయ్యాను. మా కుమారుడు మొత్తం కూలిపోయిన పైకప్పు కింద పూర్తిగా పడిపోయి ఉన్నాడు. నేను వెంటనే వాచ్మెన్ని పిలిచాను. అతను వెంటనే వచ్చి నా కుమారుడిని కాళ్ళ దగ్గర నుండి బయటకు లాగి బయటకు తీశాడు. నమ్మశక్యం కానిదేమిటంటే అతని శరీరంపై ఒక్క గీత కూడా లేదు. అది చూసి నా కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. అది నిజంగా శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య రక్షణ తప్ప మరొకటి కాదు. జోడించిన చేతులతో కృతజ్ఞతతో నిండిన హృదయంతో ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్.